చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియులందరికీ మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఐ హ్యావ్ సీన్ దై టీయర్స్, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఈ అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాస్ అమ్మగారు మనకు ఈరోజు సందేశాన్ని వినిపిస్తారు. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతాన్ని ముందుగా విందాం. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కరువు ఖడ్గములొచ్చినా, నింద వేదన చుట్టినా, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చినా, నింద వేదన చుట్టినా, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసే నిరక్షక, దిగులు చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ. ప్రార్థించుకుందాము.
కృపగల దేవా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, గడిచిన రాత్రంతా కూడా సుఖమైన నిద్ర దయచేసిన తండ్రి, ఈ ఉదయకాల సమయం అందు ప్రభావ నీ పరిశుద్ధ గ్రంథం అందరి నీ వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించాలంటుండగా తండ్రి, వినగల మనసు, గ్రహించే హృదయాన్ని మా అందరికి అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ సంగమ, ఈ ఉదయకాల సమయం అందు అందరికీ గుడ్ మార్నింగ్. డైలీ బైబుల్ డివోషన్లో ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని మరి నేటి దినవాక్యంలో మనము చూడగలుగుతున్నాము. ప్రియ స్నేహితులారా, కన్నీళ్ళు అనేవి మానవ జీవితంలో సర్వసాధారణమైనటువంటివి. హృదయము తట్టుకొనలేని వేదన, బాధలను మరి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన కన్నుల నుండి నీళ్లు విడవడం, జారులు కారడం కానీ మనము అనుభవిస్తున్నాం. స్నేహితులారా, మన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా స్వార్థంతో నింపబడి మనకు ఏర్పడినటువంటి ప్రతి విషయంలో కూడా అలాంటి మనుషుల మధ్య మనము ఈ నేటి దినాలలో మనము జీవిస్తున్నట్టు మనము చూడగలుగుతున్నాం. ఈ సమాజంలో ఏ ఒక్కరూ ఇతరుల యొక్క కష్టం గురించి కానీ కన్నీళ్ళ గురించి కానీ పట్టించుకునేటటువంటి వారు లేదు. ఎవరి స్వార్థం కొరకు వారే బ్రతకడుతూ ఉన్నారు. మన సమస్యలలో, కన్నీళ్ళలో, బాధలలో మరి మనం పడుచుండగా మనల్ని చూసి అయ్యో అనేటటువంటి వారు కానీ, పాపం అనే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. మన కన్నీళ్లను చూసి నవ్వేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది మన చుట్టూ ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే నీ కన్నీళ్ళ యందే కానీ, నీ సమస్యల యందే కానీ దేవుడు నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు అని మనము ఆ ఒక్క మాట మనము జ్ఞాపకం చేసుకున్నాలని మరి నేటి వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నీ బాధ అయినా ఎవరు ఏమి పట్టించుకోకపోయినా కానీ నీ కన్నీళ్లను ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. మనము కార్చేటటువంటి దేవుని సన్నిధానంలో మనం కార్చేటటువంటి ఆ కన్నీళ్లకు దేవుడు వాటిని లెక్కిస్తూ వాటికి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన బాధను బట్టి, నీ బంధకాలను బట్టి, అవమానాన్ని బట్టి, కొరతలు, సమస్యలు ఇవన్నిటిని బట్టి కూడా మనము మోసపోయినటువంటి స్థితిలో, గాయపరచబడినటువంటి స్థితిలో, వెలివేయబడినటువంటి స్థితిలో, ఏ స్థితిని బట్టి నీవు దుఃఖపడుచున్నావో ఆ కారణాన్ని ప్రభువు ఎరిగి ఉన్నాడు. మనకున్నటువంటి సమస్యలు, బాధలు మన స్నేహితులతో చెప్పుకుంటే, మన ఇరుగు పొరుగు వారితో చెప్పుకుంటే తీరేటటువంటి అవి కావు. కానీ సమస్తం ఎరిగినటువంటి దేవుని ఎడల మనకున్నటువంటి ఆ బాధలను కానీ, ఏ విషయాలను కానీ దేవుని సన్నిధానంలో మనం చెప్పుకొని మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించినట్టయితే దేవుడు వాటన్నిటికీ జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాని దేవుని వాక్యం తెలియదు. ఈ భాగంలో మనము ఇప్పుడు చదవబడినటువంటి బైబిలు గ్రంథములో మనం చూసినట్టయితే మరణకారమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి మరి హిజ్కియాకు ఏమన్నాడు? ఇక ఒక ప్రక్క శరీరంలో విపరీతమైనటువంటి బాధ, నొప్పి, నెమ్మది లేనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆరోగ్య విషయంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మంచి భోజనాలు తీసుకున్నా, మంచి మెడిసిన్ తీసుకున్నా, వాడినా కూడా వాటికి గుణము అనేది కనబరుస్తలేదు. మరి బాధలో ఉన్న హిజ్కియా గారి యొద్దకు ప్రవక్త గారు వచ్చి, నీవు మరణించుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అనే సందేశాన్ని తెలియజేసినాడు. మరి నేటి గ్రంథంలో తెలియజేసినట్టు మనము చూడగలుగుతున్నాం. ఒక ప్రక్క శరీర బాధ, భయము, రెండవ ప్రక్క మరణ భయం. ఈ రెండు భయాలతోని మానవుడు సతమతమవుతా ఉంటాడు. మరి హిజ్కియా కూడా ఈ రెండు మరణాల ద్వారా, ఈ రెండు బాధల ద్వారా తాను కూడా సతమతమవుతున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయ్యో నేను బ్రతకనేమో,
నా దినములన్నీ కూడా నేను చూడనేమో, నా ముందున్నటువంటి దినములు నేను ఇంకా చూడనేమో అనేటటువంటి భవిష్యత్తు నాకు లేదేమో, భద్రత నాకు లేదేమో, ఈ అనారోగ్యంతో నా జీవితము ముగించబడుతుందేమో అనే వేదన అతన్ని వెంటాడుతూ ఉంది. అటువంటి సందర్భంలో అతడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నట్టు మరి బైబిల్ గ్రంథమును మనం చూడగలుగుతున్నాం. మరి నేటి సమాజంలో మనము కూడా అలాంటి బాధలు కలిగి, అలాంటి సమస్యలు కలిగి మనం కూడా ఎన్నో కృంగిపోతూ ఉంటాం, ఎన్నోసార్ల వేదనకు గురవుతూ ఉంటాం. కానీ నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు మనకు ఉన్నాడన్నటువంటి ఆ ఒక్క మాటను మాత్రము మర్చిపోతూ ఉంటాం. ఎవరో పక్కకున్నటువంటి వారి మాటలు విని వారి మాటల్ని అనుసరించి మనం జీవిస్తున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కానీ మనకున్నటువంటి ఆ మాటను పక్కన పెట్టి నిజమైన దేవుడు, సమస్తము చేయగల దేవుడు నాకున్నాడు అన్నటువంటి ఆ యొక్క గట్టి నమ్మకంతో, విశ్వాసంతో దేవుని తట్టు మనం తిరగాలని దేవుడి దినమున కోరుచున్నాడు. ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లను చూసి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు చూసి విని వాటినన్నిటిని కూడా అనుసరిస్తూ మరి దేవుడు ఆ ప్రార్థనను విని ఆ ప్రార్థనకు ప్రతిఫలం మా హిజ్కియా ఎడల ఎంతో గొప్ప మేలు చేసిండు కదా. చనిపోయేటటువంటి స్థితికి హిజ్కియా వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క ఆయుష్ని పెంచినట్టు మనం ఇక్కడ ఈ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. మరణాన్ని హిజ్కియా జీవితం నుండి దూరం చేసినట్టు మనకు కనబడుతున్నది. మరి నేటి దినాలలో మనం కూడా అలాంటి అపాయకరమైనటువంటి మరణకరమైనటువంటి జీవితంలో మనం ఉన్నట్టయితే వాటన్నిటి నుంచి తప్పించగల శక్తిమంతుడైనటువంటి యేసయ్య ఉన్నాడన్నటువంటి గట్టి విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందు కొనసాగాలని మరి ఈ నేటి దినవాక్యములు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకందరికీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. దేవా నా మొరాలకించితివి, నాకభయమునిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా నా మొరాలకించితివి, నాకభయమునిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా కృషించిపోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి, నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి. కృషించిపోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి, నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి. నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా, నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా, కీర్తింతునో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నా మొరాలకించితివి,
నాకభయము నిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా నా మొరాలకించితివి, నాకభయము నిచ్చితివి, నాకెంత సంతోషము.